కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లోక్సభ నియోజకవర్గాల సంఖ్యను 543 నుంచి 850కు పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుంది. ఈ మేరకు నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఈ నెల 16న పార్లమెంట్లో ప్రవేశపెట్టనుంది. వివిధ రాష్ట్రాల లోక్సభ సీట్లను 815కు, కేంద్రపాలిత ప్రాంతాల సీట్లను 35కు పెంచనుంది. దీంతో మొత్తం సీట్ల సంఖ్య 850కి చేరనుంది. లోక్సభలో ఈ బిల్లు ఆమోదం పొందిన తర్వాత కేంద్రం డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేసి సీట్ల పెంపు కార్యక్రమాన్ని పూర్తి చేయనుంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే 2029 ఎన్నికల్లో 850 ఎంపీ స్థానాలకు ఎలక్షన్లు జరుగుతాయి. అన్ని రాష్ట్రాలకు సగటున లోక్సభ, అసెంబ్లీ సీట్ను 50% పెంచాలని కేంద్రం భావిస్తున్నట్టు సమాచారం. దీనివల్ల అన్ని రాష్ట్రాలకు ఇప్పుడున్న రాజకీయ ప్రాతినిధ్యం యథాతథంగా కొనసాగే అవకాశం ఉంటుంది. ఈ ప్రక్రియను దక్షిణాది రాష్ట్రాలు, ముఖ్యంగా ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రతిపాదనను వ్యతిరేకించారు. దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేయొద్దన్నారు రేవంత్ రెడ్డి. ఇందుకు ఆయన హైబ్రిడ్ విధానం ప్రతిపాదించారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సైతం కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారు. నియోజకవర్గాల పునర్విభజనతో ప్రశాంతంగా ఉన్న దక్షిణాదిలో తుఫాను రేపొద్దని ఆయన హెచ్చరించారు. ఇదిలా ఉండగా కేంద్రం నియోజకవర్గాల పునర్విభజన బిల్లుకు సంబంధించి అధికారికంగా ప్రకటన చేయడంతో రేపు ఇండియా కూటమి పార్టీలో ఢిల్లీలో అత్యవసర సమావేశం నిర్వహిస్తున్నాయి. దీంతో రేపటి భేటీలో ఏం చర్చించనున్నారు అనేది ప్రాధాన్యత సంతరించుకుంది.